హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను ఒకే ఒక కాయతో పెసర ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఎందుకు ఒకే ఒక కాయ అంటే పెసర ఆవకాయ ఎక్కువ కాలం నిలవ ఉండదు. ఇది సీజన్లో పెట్టుకుని తినేయడానికే. ఇది చాలా సులువుగా పెట్టుకోవచ్చు. ముందుగా ఒక 100 గ్రాములు పెసరపప్పుని తీసుకుని రంగు మారకుండా పప్పు కటకటలాడేలాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇలా వేగిపోయిన పప్పుని బాగా ఆరే వరకు పళ్ళెంలో పోసి ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిపోయిన పప్పుని మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా అయ్యేటట్టుగా పౌడర్ చేసుకోవాలి. ఇలా అవుతుంది పౌడర్. ఒక్క మామిడికాయని తరుక్కుని, నేను కొంచెం పెద్ద కాయ తీసుకున్నాను, అందుకు అన్ని ముక్కలు వచ్చాయి. తరుక్కున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం తుడుచుకుని పొడి గిన్నె తీసుకుని ఆ గిన్నెలోని ఆడుకున్న పెసరపిండిని వేసుకోవాలి. ఆడిన పెసరపిండి 100 గ్రాములు, ఉప్పు ఒక 30 గ్రాములు వేసుకోవాలి. కారం ఒక 50 గ్రాముల వరకు వేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద చెంచాతో ఆవపొడి, ఇంగువ ఒక చిన్న టీ స్పూన్తో సరిపోతుంది. కారం ఉప్పు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక 3 పూళ్ళని బాగా కలుపుకొని కొంచెంగా నూనె వేసి మళ్ళీ కలిపి ఆ పైన ఈ తరుక్కున్న ముక్కలన్నీ వేసి ముక్కలకి ఈ పిండి బాగా పట్టేటట్టుగా అడుగు మీద కలిపి వేరే చిన్న గిన్నె తీసుకుని దానిలో అడుగున నూనె వేసి ఒకసారి నూనె స్ప్రెడ్ చేసి అప్పుడు ఆ పైన ఈ కలుపుకున్న ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసేసి కొంచెం మిగతా పిండిని కూడా మొత్తం ముక్కల మీద వేసి అది ఏ కప్పుతో అయితే పెసరపిండి తీసుకున్నామో అదే కప్పుతో నూనె మొత్తంగా పోసేసుకుని మూత పెట్టి ఉంచేయాలి. 24 గంటలు అలా మూత పెట్టి ఉంచాక ఇలా నూనె బయటకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని ఒక 2 రోజుల పాటు ఊరితే కనుక మామిడికాయ పులుపు అంటే చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.